నా తండేల్ సినిమా ఇప్పుడు వేసిన నాకైతే చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్. తండేల్ స్టోరీ అంటే ఏంటి, ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు చేపలు పట్టడానికి పోతే వాళ్ళ కష్టాలు ఏందో, కొందరు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. అండ్ శ్రీకాకుళం రియల్ తండేల్ స్టోరీ అయితే నేను చాలా బాగా చూసిన. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి, వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. నాగ చైతన్య ఎన్నో సినిమాలు చూసాం, కానీ సినిమాలో ఆయన మానరిజము, ఆయన స్టైల్, అసలు కలర్ షాక్ అయిపోయినా. ఎన్నో సినిమాలు చూసాం, దీంట్లో అయితే ప్రాణం పెట్టి సినిమా చేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి సాయి పల్లవి హైలేసా సాంగ్ కి స్ప్రింగ్ ఎగినట్టు ఎగిరిపోయా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇటు నాగ చైతన్య అటు సాయి పల్లవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కళ్ళలో నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు ఏడుసారు. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఎందుకంటే తండేల్ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలా. ఎందుకు ఎన్నో చెత్త సినిమాలు సార్, లవ్ స్టోరీ, రొమాన్స్ ఇవన్నీ చూస్తారు, ఎందుకు చూస్తారు? ఈ సినిమాకి రండి, రియల్ తండేల్ ఏంటి చిన్న పిల్లలు తీసుకోరండి, ఏడా వదలలేదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మెయిన్ గా అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఒక మంచి అవుట్ ఫిట్ మా కోసం, మా నాగ చైతన్య ఫ్యాన్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చిలో ఇలా సినిమాలు తీస్తూ ఉండాలా. పక్కా 100 కోట్ల సినిమా ఇదే. ఇది కదా కంటెంట్, ఇది కదా సినిమా. నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొట్టినాం. సాయి పల్లవి మేడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా, ఆమె కలిసి ఆమె కాలు మొక్కాలి పోయి, ఆమె యాక్టింగ్ కి కళ్ళలో నీలాగా ఉన్న పక్కా ఏడ్ చేస్తారు. ఏడేళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా పేరు చెప్పండి, పక్కా ఈ సినిమాలో ఏడ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా తండేల్. సినిమా మంచిగా ఉందన్న, మంచి వాచ్ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది, హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ బాగుంది, మంచిగా కనెక్ట్ యాక్చువల్ కనెక్ట్ చాలా బాగుంది అన్న, మంచిగా చేశారు. చాలా ప్రీవియస్ సాంగ్స్ చాలా బాగుంది, డిఎస్పీ అదరగొట్టేశారు. తండేల్ హీ ఈజ్ ఎ లీడర్. నిజంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు. రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్, రియల్గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు. చాలా 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 రియల్గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే, చాలా గట్టిగా. అంత బాగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి. లాస్ట్ 35 minutes నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ కళ్ళల్లో డెఫినెట్గా నీళ్ళు రావడం ఖాయం. ఇంకోటి దేశభక్తి గురించి చూపే పాయింట్స్ కానీ కొన్ని మాటలు ఉంటాయి, ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది. సో మెయిన్గా సాయి పల్లవి గారి డ్యాన్స్ గురించి చెప్పాలి, బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగ చైతన్య గారి యాక్టింగే కనపడింది. సో చాలా థ్యాంక్స్ చందు గారు, ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ ఇది, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు. దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చూపించినందుకు. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ ఆన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడే తండేల్ చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చందు మొండేటి గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ, కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చందు మొండేటి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పీ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు, ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్దరిపోతుంది. అక్కడ నాగ చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది ఆడ, దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు. సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలు డొల్ల కొట్టేసిండు భయ. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు.
రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగ చైతన్య గారి కెరియర్ లో. సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇద్దరి నాగ చైతన్య గారు సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ గా 300 కోట్ల సినిమా అని చెప్తాను.